అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్‌గా నాకు బాగా సపోర్ట్ చేశారు చాలామంది. రీసెంట్‌గా మన ఛానెల్ కూడా 1,000 అయితే గన దాటేశారు. చాలా హ్యాపీగుంది. మీరు ఇలాగే నా ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ, పుష్ ఇస్తే గన నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకు తెలిసిన మంచి మంచి అప్డేట్స్ మీకు అందజేస్తూ ఉంటాను. ఓకేనా? నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ కొట్టుకొని, ఒక ఫాలో కొట్టుకొని, అలాగే ఒక కామెంట్‌లో కూడా నన్ను ఏసుకోండే. ఓకే. మీ అందరికైతే నిజంగా చాలా థాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగుంది. ఇలాగే మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ముందుకెందుకొచ్చాను అంటే, 'బిగ్ బాస్' గురించయితే గనక మంచి అప్డేట్‌తో అయితే మీ ముందుకొచ్చాను. అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ధను. ఓకే. 'బిగ్ బాస్' గురించయితే మంచి అప్డేట్‌తో మీ ముందుకొచ్చాను. సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వెళ్తున్నారు 'బిగ్ బాస్' సీజన్ 10కి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ మొహాలేంటి? అని చెప్పేసి ఉన్నాయి కదా మీకు డౌట్స్. అవైతే నేను మీకు క్లారిఫై చేస్తాను. వాళ్ళు ఎవరు? ఏంటి? అనేవైతే డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరెవరు వెళ్తున్నారు 'బిగ్ బాస్' సీజన్ 10 కంటే, కామనర్‌లో ఇద్దరు పేర్లు బాగా గట్టిగా వినపడుతున్నాయి. ఇద్దరు, ముగ్గురు పేర్లు. అందులో ఝాన్సీ గారైతే ఇంక డైరెక్ట్ వెళ్ళిపోయారు ఆవిడ. టికెట్ తీసుకొని అక్కడికెళ్లి కూర్చుండిపోయినారు 'బిగ్ బాస్‌కి'. తర్వాత రాహుల్ గారి పేరు రోహిత్ గారి పేరైతే కూడా బాగా వినపడుతుంది. రోహిత్ గారు డౌటే లేదు. రోహిత్ అన్న ఎళ్ళిపోతాడు. రోహిత్ అన్న ఓటింగ్‌తో ఎళ్ళిపోతున్నాడు. సో, వాళ్ళిద్దరైతే కన్ఫర్మ్. మిగతా వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే సెలబ్రిటీస్ లిస్ట్‌లోకైతే వచ్చేద్దాము. మన ఛానెల్‌ని ఖచ్చితంగా ఫాలో కొట్టుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక లైక్ కొట్టుకోండి చాలు. ఓకే. ఫస్ట్ కంటెస్టెంట్ అయితే ఆటో రాంప్రసాద్ గారండి. ఈ విషయం అందరికీ తెలుసు. ఆటో రాంప్రసాద్ గారైతే గన ఫిక్స్. స్క్రిప్ట్‌లు రాస్తుంటాడు. సుధీర్ సారీ ఈయన ఇమాన్యుయల్ అక్కట్ల మంచి మంచి పంచులేస్తూ ఉంటాడు. రాస్తూ ఉంటారు. సో, ఈయనైతే గన సెలెక్ట్ అయిపోయారు. 'బిగ్ బాస్' సీజన్ 10 కైతే గన. ఈయనతో పాటు జబర్దస్త్ నుంచి ఇంకొక వ్యక్తి కూడా వస్తున్నారు. పొట్టి నరేష్ గారు. వీళ్ళ పిక్స్ అని నేను ఇక్కడ పెడతాను. చూడండి మీకు ఒక ఐడియా వస్తది. సో, నరేష్ గారు కూడా ఎళ్తున్నారు. వీళ్ళిద్దరైతే కన్ఫర్మ్ అయిపోయారు 'జబర్దస్త్' నుంచి. ఇప్పుడే రీసెంట్‌గా వీళ్ళు ఈ మధ్యనే స్టార్ మాలోకైతే షిఫ్ట్ అయిపోయారంట. కృష్ణ అండి. కృష్ణ. కృష్ణ. ఇతను ఒక హీరో. లావుగా ముద్దుగా ఉంటాడు. ఇతను 'వినాయకుడు' అనే మూవీ చూసి ఉంటే గన ఐడియా ఉంటది. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా! ఈయన 'వినాయకుడు' ఆ మూవీ. ఈయన ఈయన కూడా వస్తున్నారు. చాలా లావుగా ఉంటారు చూడ్డానికి. సినిమాలు కూడా బానే చేశారు. సో, ఇండస్ట్రీని వదిలిపెట్టి చాలా రోజులైంది. ఇప్పుడైతే గన ఆయన కంబ్యాక్ ఇస్తున్నారని అనుకుంటున్నాను. 'బిగ్ బాస్'లోకి వస్తున్నారంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నట్లు. ఒక యాంకర్ అండి. సుధీర్ రెడ్డి. ఈయన యాంకరింగ్ మామూలుగా ఉండవు. ఈయన వీడియోస్ కూడా వ్యూస్ ఓ రేంజ్‌లో ఎళ్ళిపోతూ ఉంటాయి. సో, ఈయనైతే గన 2, 3 సీజన్‌ల నుంచి ట్రై చేస్తున్నారు. ఈయన్ని 'బిగ్ బాస్'కి తీసుకొని రావడానికి. ఇప్పుడైతే ఈయనకి కుదిరింది. ఈయనైతే గన వస్తున్నారు. సుధీర్ రెడ్డి గారైతే వస్తున్నారు. తర్వాత చైత్ర రాయ్. ఈవిడ ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఈవిడ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారనుకుంటాను. చాలా సీరియల్స్‌లలో ఉన్నారు. ఈవిడకి పెళ్లయిపోయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. క్యూట్‌గా భలే ఉన్నారు. ఈవిడ చూడ్డానికి కూడా చాలా బావుంటారు. ఇప్పుడు ఈవిడైతే గనక 'బిగ్ బాస్'లోకి అడుగు పెట్టబోతున్నారు. సో, చైత్ర రాయ్ గారు కూడా కన్ఫర్మ్ అయిపోయారు. తర్వాత ముఖేష్ గారు. ఈయన గురించి మనం ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఈయన 'గుప్పెడంత మనసు' అనే సీరియల్‌లో హీరో. ఈయనకి లేడీస్ ఫాలోయింగ్ మామూలుగా లేదండి. స్టూడెంట్స్ ఫాలోయింగ్ గాని, లేడీస్ ఫాలోయింగ్ గాని బీభత్సంగుంది. సో, ఈయన గూడా కన్ఫర్మ్ అయిపోయాడు. ఈయనకి సీరియల్ ఆడియన్స్ కూడా చాలా బాగానే ఉన్నారు. సో, ఈయన గూడా వస్తున్నాడు. ఇక్కడ మీకు ఫోటోస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా ఐడియా వచ్చేసుంటది. ఈయన గూడా వస్తున్నారు. తర్వాత ఈయనొచ్చేసి అతిథి ఈశ్వర్ అండి. ఈయన సినిమా హీరో. రీసెంట్‌గా 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ వచ్చింది. దాంట్లో ఇతను సెకండ్ హీరో అన్నమాట. ఇతనికి 2 పేర్లున్నాయి. సో, 'ఈషా' అనే మూవీలో కూడా ఇతను హీరో అంట. 'ఈషా' మూవీ నాకు తెలీదు. 'చెన్నై లవ్ స్టోరీ' అయితే నేను చూసాను. అందులో సెకండ్ హీరోయిన్ వచ్చేసి వర్షిణి గారండి. ఈవిడ్ని 2, 3 సీజన్ల నుంచి తీసుకొని రావడానికి 'బిగ్ బాస్'కి చాలా ట్రై చేస్తుంది 'బిగ్ బాస్' టీమ్ అయితే. ఫైనల్లీ ఇప్పుడైతే ఈవిడ కన్ఫర్మ్ అయిపోయారు. సో, 'డీలో' గూడా ఉన్నారు ఈవిడ. అప్పుడొస్తుంటారు. సుధీర్ గారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో చేస్తుండ్రి. వర్షిణి గారు గూడా వస్తున్నారు 'బిగ్ బాస్'కైతే. తర్వాత 9థ్ వచ్చేసి టెంపర్ వంశీ అండి. ఈయన 'టెంపర్ వంశీ' అంటేనే గుర్తుపడతారనుకుంటా. 'టెంపర్' మూవీలో విలన్‌కి బ్రదర్ రోల్‌లో ఉన్నాడు ఇతను. అతని పిక్ చూస్తే మీకు తెలిసిపోతది. సో, విలన్ క్యారెక్టర్ అన్నమాట ఇతను. చూడాలి. ఇతను విలనో లేదంటే గన ఒక హీరో కైండ్ ఆఫ్‌లో ఉంటాడో బిగ్ బాస్‌లో మనం చూడాలి. ఎలా ఉంటారు? ఎలా ఆడతారని జెప్పేసి. తర్వాతొచ్చేసి సౌందర్య గారు అండి. సౌందర్య గారు 'జీ తెలుగులో' సీరియల్‌లో వస్తూ ఉండే ఆవిడ. చూడ్డానికి చాలా బాగా క్యూట్‌గుంటారు. 'పడమటి సంధ్యారాగం' అని సీరియల్ చేశారు. అందులో రామలక్ష్మి. ఆ సీరియల్ అంటే నాకు బాగా ఇష్టం. చూస్తుంటే రామ క్యారెక్టర్ అంటే నాకు అందులో చాలా ఇష్టం. సో, మన రామలక్ష్మి అయితే గన
బిగ్ బాస్ సీజన్ 10లోకి అయితే వస్తున్నారు. తర్వాత వచ్చేసి దేవ్జాని గారు కూడా వస్తున్నాడు. ఈవిడికి తెలుగు పాపం అంతగా రాదు. ఈవిడ సీరియల్ ఆర్టిస్ట్ అన్నమాట. పాటలు పాడమంటే చాలా మందికి హార్ట్ స్ట్రోక్ ఇచ్చినంతగా చేస్తూ ఉంటారు. క్యూట్‌గా ఉంటారు. బాగా ఎంత ఆవిడకి తెలుగు రాదు. కానీ చాలా క్యూట్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఆదివారం పరిమాణాలకు కూడా వస్తా ఉంటారు. మీరు చాలా చూసే ఉంటారు. ఈవిడని చూస్తేనే మీకు తెలిసిపోతది. సో, ఈవిడ కూడా వస్తున్నారండి. సో, మొత్తం అయితే 11 మంది అయితే కన్ఫర్మ్ అయిపోయారు. వీళ్ళండి. ఇంగా ఎవరైనా యాడ్ అయితే మనం షార్ట్ వీడియోలలో అయితే మాట్లాడుకుందాం. ఈ లెంత్ వీడియోలో అయితే వీళ్ళే ఈ కంటెస్టెంట్స్ మొత్తము అయితే బిగ్ బాస్ సీజన్ 10లోకి అయితే వస్తున్నారు సెలబ్రిటీస్ క్యాండిడేట్‌గా. సో, ఇంగా ఎవరైనా యాడ్ అయితారేమో చూద్దాము. మనం అది షార్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీళ్ళందరూ అయితే కన్ఫర్మ్ అయిపోయారండి. బిగ్ బాస్ సీజన్ 10లోకి సెలబ్రిటీస్‌గా అడుగు పెట్టబోతున్నారు. ఇంకా కామనర్స్‌లో అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఝాన్సీ గారు ఎళ్తున్నారు. రోహిత్ గారు ఎళ్ళిపోతారు. తర్వాత ఇతనెవరు ఆమన్ కూడా ఎళ్ళిపోతాడు. ఇంకా రాజకుమారి గారు ఎళ్తారు. ఇంగ మిగతా వాళ్ళు చరణ్ గారు గూడా ఎళ్తారు. ఇంగ మిగతా వాళ్ళందరిలో ఎవరెళ్తారో డౌటే. శాలిని గారెళ్తారో, అపూర్వ గారు ఎళ్తారో, లేదంటే సృష్టి వాకర్ణ గారెళ్తారో తెలీదు. సో, ఇదండి మ్యాటర్ అయితే. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటా. బిగ్ బాస్ గురించే కాదు, మిగతా వాటి గురించి గూడా నేను మంచిగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీడియోస్ కూడా చేస్తూ మీకు అందజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకే. ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో బిగ్లు.